మనకు ఏ నుండి జెడ్ వరకు ఉన్నటువంటి అక్షరాలలో వి అనే అక్షరం గురించి నేను చెప్తున్నానండి. వి అనే అక్షరం ఏంటంటే విక్టరీ. ఒక విధంగా చెప్పాలంటే దీనికి అధిపతి ఎవరంటే శుక్రుడు. వి అనే అక్షరానికి శుక్రుడు అధిపతి. శుక్రునికి ఒక విద్య తెలుసండి. ఇప్పటి వరకు మీరు సంపాదించినటువంటి అన్ని ఆస్తులు పోగొట్టుకున్నారనుకోండి, మళ్ళీ దాన్ని రప్పించుకునే శక్తి మీలో ఉంటుందండి. వీరికి ఏంటంటే ఉదార స్వభావం ఎక్కువగా ఉంటుంది వి అనే అక్షరానికి. వారు ప్రతి ఏంటంటే నోటికి ఎంత వస్తే అంత దాన ధర్మాల పాలు చేస్తుంటారు. కొన్ని నిర్ణయాలు ఏంటంటే ఆవేశంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆవేశంతో ఎవరికైనా హామీలు ఇస్తుంటారు, వాటిని క్రమం తప్పకుండా తూచా తప్పకుండా వాటిని పాటిస్తూ ఉంటారు. అంటే ఎవరికి అన్యాయం చేయరు. ఒక మాట వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడైతే వాళ్ళకి ఎవరికైతే హామీ ఇస్తారో ఆ హామీ ఇవ్వడానికి వాళ్ళ జీవితం ఖర్చైనా పర్లేదు, ఓడిపోయినా మంచిది, కానీ వాళ్ళకు మాత్రం న్యాయం చేస్తారండి. అది కేవలం వి అనే అక్షరంతో పేరు పెట్టుకున్నటువంటి వారికి మాత్రమే ఉంటుంది. వీళ్ళ జీవితంలో వీళ్ళు ఊహ తెలిసినప్పటి నుండి వాళ్ళకి కష్టాలు తప్ప సుఖం అనేది ఎప్పుడు ఎరగరండి. కష్టజీవులు, వెట్టి చాకిరి చేస్తారు. ఒకరు అంటారు కదా, గొడ్డు చాకిరి చేస్తారంటే అలాంటి చాకిరి చేస్తారు. వీళ్ళకి ఏంటంటే ఎవరైనా బాధపడుతున్నారు అంటే ఆ బాధను తట్టుకోలేరు, వీళ్ళు తట్టుకోలేరు, వాళ్ళేమో కానీ ఏదో ఒకటి సహాయం చేయాలని వాళ్ళకు మంచి సహాయం చేస్తారు. ఆ సహాయం కంప్లీట్ చేసిన తర్వాత అతనే మళ్ళీ వీళ్ళని ద్వేషిస్తూ ఉంటారు. అంటే మంచికి అసలు ప్లేస్ లేదు అంటారు చూసారా, అసలు మంచికి ఎక్కడ స్థానం లేదంటారు కదా, వీళ్ళ విషయంలో అదే జరుగుతుందండి. వీళ్ళు ఎన్నటికైనా ఖచ్చితంగా చెప్తున్నారండి, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తే పెద్ద మొత్తంలో లాస్ ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఎస్ అనే అక్షరముతో పేరు మొదలైనటువంటి వారితో స్నేహం అనేది కూడా పనిచేయదు. గుర్తుపెట్టుకోండి. ఎస్ అనే అక్షరంతో పేర్లు మొదలైనటువంటి వారితో స్నేహబంధం కానీ వివాహ బంధం కానీ చాలా వరకు ఎఫెక్ట్ బాగా పడుతుందండి. భార్యాభర్తలైనా కూడా ఎస్ అనే అక్షరము వి అనే అక్షరానికి అస్సలే పడదు. అదేవిధంగా వి అనే అక్షరంతో పేరు మొదలైనటువంటి వారు ఎస్ అనే అక్షరం కనుక వారి పేరు డేటా అంటే వాళ్ళ యొక్క పేరులో కనుక ఎస్ అనే అక్షరం ఉందనుకోండి, జీవితం రెండుగా చీలిపోతుంది. వాళ్ళ లైఫ్ అంతా కూడా సాక్రిఫైస్ చేస్తారు, ఎప్పుడు రుణ బాధల్లోనే ఉంటారు. రాసి పెట్టుకోండి, వి అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారు ఎస్ అనే అక్షరం కనుక వారి పేరులో కనుక ఉన్నట్టయితే ఆ అక్షరం వలన నెగిటివ్, మొత్తం టోటల్ నెగిటివ్. మనం ఎంత మంచి చేసినా నెగిటివ్. అవకాశాలన్నీ చేదాకా వచ్చి మిస్ అయిపోతుంటుంది. ప్రతి పని ఆలస్యం అయిపోతుందండి. కాబట్టి వి అనే అక్షరంతో పేరు మొదలైనటువంటి వారు ఒక్కసారి నన్ను సంప్రదిస్తే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరిచేసి మీ జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకురాకపోతే నేను ఈ శాస్త్రాన్ని వదిలేస్తానండి.